అందరికీ షలోం. రబ్బెను యోనా గారు తీసుకొని వచ్చినటువంటి షారే తెషువా అనే గేట్స్ ఆఫ్ రిపెంటెన్స్ అనే పుస్తకం నుంచి మనం స్టడీ చేస్తున్నాం. ఇంకా మనకి ఈరోజు సోమవారం సాయంత్రం, శుక్రవారం సాయంత్రం మనకి ప్రారంభం కాబోతుంది. యోమ్ కిపోర్ అంటే పాప ప్రాయశ్చితార్థ దినము. సో మనం తెషువా అనే సబ్జెక్టు నేర్చుకుంటున్నాం కాబట్టి ఈరోజు తోరా స్టడీ ఖన్నా మరి ఒక నూతన సంవత్సరం అషయం తనకు అనుగ్రహించినందుకు గాను కృతజ్ఞతలు అషయంకు తెలియజేస్తున్నారు. థ్యాంక్స్ గివింగ్. అషయం తనను తన కుటుంబాన్ని దీవించి సంపూర్ణ రక్షణ మార్గంలో విమోచనలో నడిపించునుగాక. తెషువా అనే పదము తషువ్ అనే సోర్స్ వర్డ్లో నుంచి వస్తుంది. యాక్చువల్గా తషువ్ అంటే రిటర్న్. మనం మొన్నటి దినం కూడా నేర్చుకున్నప్పుడు తిరగండి అనే రెఫరెన్సెస్ మనం చూసాం. తషువ్ అని అంటే తిరగడం, పశ్చాత్తాపం కాదు. అనుకున్నట్టుగా రిపెంటెన్స్ అన్న వర్డ్ కాదు. తెషువా అని అంటే తషువ్ రిటర్న్. ఎక్కడికి అని అంటే అసలు నీ యొక్క సారానికి వెళ్ళడం. మనలందరినీ ఆశయము మంచి స్వచ్ఛమైన ఆత్మతో చేయడం జరిగింది. స్వచ్ఛమైన ఆత్మ, పరిశుద్ధమైన నిష్కలంకమైనటువంటి వారిగా మనల్ని చేయడం జరిగింది. మనము మన వ్యక్తిగత జీవితం యొక్క కోరికలను బట్టి అషేము వేసినటువంటి ఆ యొక్క బాట నుండి తొలగి వేరే బాటలోకి తొలగిపోవటం ద్వారా దేవునికి దూరం అయిపోవడం అంటూ జరుగుతుంది. సో అలాగా మనిషి తాను ఏ స్థితిగతులలో నుంచి దూరం అయిపోయాడో అదంతా అతను తాను వ్యక్తిగతంగా పరీక్షించుకొని తిరిగి ఆ సోర్స్కి కనెక్ట్ అవ్వడం తెషువా. సో అవర్ ఎసెన్స్ ఈజ్ హోలీనెస్. మనము ఏ స్థితి నుంచి దూరం అయిపోయావు, ఉదాహరణకు చెప్పాలంటే ఆదాము గారు ఏ స్థితి నుంచి పడిపోవడం అనేది జరిగిందో ఆ స్థితికి తిరిగి తాను వెళ్ళుట లేక తాను చేరుట, అది ఆదాము గారికి బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆదాము గారు చేయబడిన విధానము ప్యూర్ ఎస్సెన్స్, ఆయన చేయబడ్డారు, చాలా ప్యూర్ ఎస్సెన్స్తో చేయబడ్డారు. కాబట్టి ఆ స్వచ్ఛమైన స్థితి ఏమిటి అని ఆదాము గారికి తెలుసు, పరిచయం ఉంది. ఆ స్వచ్ఛమైన స్థితి నుంచి ఆయన పడిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఆయన తిరిగి ఆ స్వచ్ఛమైన స్థితికి వెళ్ళాలి అనే ఆ యొక్క తలంపు, అంటే అషయం తనని ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టడం జరిగింది కదా. సో తిరిగి తాను ఏదైనా తోటలో ప్రవేశించాలి అంటే ఏదైతే ఆయన పోగొట్టుకున్నాడో దానిని తిరిగి పొందుకునేటటువంటి ఒక ప్రయత్నం చేయడం, అదే తిరగడం, తషువ్ రిటర్న్. సో ఆ తిరగడం అనేది ఎలా జరుగుతుంది అంటే ఒక వ్యక్తి తన తాను చెక్ చేసుకోవటం వలన, పరిశీలన చేసుకోవటం వలన, పరీక్షించుకోవటం వలన మాత్రమే అది జరుగుతుంది. తిరగడం అంటే ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి ఎలా తిరిగిపోతాడు తెలుసుకోకుండా. అందుకనే అక్కడ ఆ పశ్చాత్తాపం అనే వర్డ్ వాడడం జరుగుతుంది. అంటే అతడు వెళ్ళిపోయినటువంటి ఆ స్థితి నుంచి తిరిగి ఎలా రాగలుగుతాడు? నేను ఇలాగా తప్పు చేశాను, నేను ఈ రకంగా అపరాధం చేశాను అని అతడు గ్రహించుట వలన కదా.
నేను దేవుని సన్నిధికి దూరం అయ్యాను, విడిచిపెట్టాను. ఏదైతే చేయమని చెప్పారో నేను దాన్ని చేయలేదు, చేయకుండా నేను విడిచిపెట్టడం ద్వారా నేను దూరం అయిపోయాను. ఆ పాపము అనే దాన్ని ప్రేమించగా బట్టి, ఇష్టపడటాన్ని బట్టి దాంట్లోనే నేను జీవిస్తూ ఉన్నాను, వినిపించుకోకుండా పట్టించుకోకుండా అన్నది. ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా తెషువా యొక్క ప్రాసెస్ అన్నమాట. పశ్చాత్తాపడడం అనే యొక్క ప్రాసెస్. సో కాబట్టి ఈ తెషువా అనేది మనకి ఏం చేస్తుందంటే, అలౌస్ us టు డ్రా క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్. దూరం అయిపోయినటువంటి మనలను ఇప్పుడు పశ్చాత్తాపడడం అనేది మళ్ళీ ఈ యొక్క విషయం కూడా చెప్పాలి. అది ఏంటంటే, అందరూ నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు తండ్రి అని అడిగి పశ్చాత్తాపడితే అందరూ ఒకే స్థాయిలో కడగబడతారా ప్రశ్న అనేది ఒక ప్రశ్న. అందరూ ఒకేలాగా శుద్ధీకరించబడతారా, క్లెన్స్ అయిపోతారా, ప్యూర్ అయిపోతారా? కాదు. సో ఎవరు ఏ విధమైనటువంటి పశ్చాత్తాపడతారో దాన్ని బట్టి వారి యొక్క అపరాధములు కడగబడతాయి. అది కూడా దానికి కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంది, లేకపోతే స్థాయి ఉంది. పశ్చాత్తాపడడం కూడా అందరూ అడుగుతారు, క్షమాపణ అడుగుతారు. క్షమాపణ అడిగితే అందరినీ ఒకేలాగా కడిగేస్తారా అంటే కూడా కాదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అవన్నీ మనం తర్వాత డీటెయిల్గా తోరా స్టడీ చేస్తున్నప్పుడు వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ విషయాన్ని మనం అర్థం చేసి, అంటే నువ్వు ఎంతగా పశ్చాత్తాపడతావు, ఎంతగా దేవుని యొక్క సన్నిధి దూరం అయ్యేవన్నది గ్రహించి తిరిగి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తావో అంతలా మన యొక్క పాపాలు, అపరాధం కడగబడడానికి అవకాశం ఉంది. సో తెషువా ఏం చేస్తుందంటే, మనలను దేవునికి దగ్గర క్లోజర్. ఇంకా ఆ దగ్గర అవ్వడం అంటే ఏమిటి అంటే, మన యొక్క రిలేషన్ దేవునితో మన యొక్క రిలేషన్ని డీప్గా తీసుకొని వెళ్ళడం. మోర్ కమిటెడ్ రిలేషన్షిప్ విత్ హిమ్. అంటే ఎక్కువగా మనం మరింత కమిట్మెంట్స్తో మనం వెళ్ళే ప్రయత్నము చేయాలి. ఇదంతా ఏదో ఒక్క రోజులో జరిగిపోయేటటువంటి ప్రాసెస్ అయితే కాదు. ఒక వ్యక్తి తాను శుద్ధీకరించుకుంటూ వెళ్ళడం అనేది తాను ఒక లెవెల్లో శుద్ధీకరించుకోగలుగుతాడు. అది కూడా అవగాహన కూడా అవ్వాలి కదా ఆ వ్యక్తికి. నేను ఎంత అపరాధం చేసి ఉన్నాను అనే, చాలామందికి ఇది పలానది అపరాధం అని కూడా తెలియదు, పలానా నేను తప్పు చేస్తున్నాను అని కూడా తెలీదు. ఏ విషయం బట్టి అతడు పశ్చాత్తాపడాలి అన్నది కూడా తెలీదు. ఎందుకు అని అంటే, అలాంటి ఒక అపరాధముల పైన కూడా ఒక మబ్బు కమ్మేసి ఉంటుంది. అప్పుడు నేను అపరాధం చేశాను, నేను పశ్చాత్తాపడ్డాను, నా పాపాలు కడగబడ్డా అనుకోవడానికి ఏం లేదు. అందుకే మొన్న క్లాసులో తరగతిలో ఏం చెప్పాము, నువ్వు ఏమి చేసావో ఆ అపరాధాన్ని మెన్షన్ చేయాలి. సో నువ్వు ఆ అపరాధాన్ని నువ్వు మెన్షన్ చేయకపోతే అప్పుడు ఆ పర్టికులర్ అపరాధము కడగబడదు. ఎందుకంటే నీకు తెలియలేదు, నువ్వు ఇలా అపరాధం చేసావు అన్న సంగతే నీకు తెలియలేదు. కాబట్టి నువ్వు ఆ పాపాన్ని ఒప్పుకోలేదు. ఎప్పుడైతే దాన్ని ఒప్పుకోలేదో ఆ అపరాధం నిలబడి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ప్రతి మనిషి కూడా he has to recognize what he is doing. ఆ రికగ్నిషన్ అనేది తన గుర్తింపు అనేది లేకపోతే అప్పుడు అది అతనికి ప్రమాదంగా మారుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే, ఇదంతా మనం ఇంట్రడక్షన్లో ఉన్నాము. ఏమిటి అంటే తెషువా అంటే ఏమిటి అన్న విషయంలోనే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇంట్రడక్షన్, వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ అబౌట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ తెషువా అన్నమాట.
So know, however, that the consequences you'd have to suffer for your sins grow more and more serious the longer you postpone Teshuvah. ఎంతగా నువ్వు పశ్చాత్తాప పడకుండా తిరగడం మానేసి చూద్దాంలే, చేద్దాంలే, టైం ఉందిలే అనేటటువంటి రీతిలో తెషువాను గనుక పోస్ట్పోన్ చేసుకొని వెళ్ళిపోతే, ఎంత ఎక్కువగా నువ్వు పోస్ట్పోన్ చేసుకొని వెళ్తావో అంత ఎక్కువగా అపరాధాలు అనే ఇది పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అపరాధం అనే లిస్ట్ పెరిగిపోతుందో ఆ అపరాధం వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా అంతే నీకు పెరిగిపోతుంది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, తెషువా చేయకుండా పోస్ట్పోన్ చేసుకొని వెళ్తే ఏమవుతుంది? సింపుల్, ఏమీ లేదు. మనలో చాలామంది అప్పులు చేసి రిటర్న్ తిరిగి కట్టే విధానంలో ఆ ఇంట్రెస్ట్లు అవి ఇవి అంతా నెక్స్ట్ మంత్ ఇస్తానని పోస్ట్పోన్ చేసుకొని వెళ్తే సడన్గా ఎలా కనిపిస్తుంది? చిన్న అమౌంట్ ఒకేసారి పెద్ద అమౌంట్ కనిపిస్తుంది. సేమ్ పశ్చాత్తాప పడడం అనేది పోస్ట్పోన్ చేసుకొని వెళ్ళిపోతే కనుక అపరాధములు కూడా పైలప్ అయిపోతాయి. ఎప్పుడైతే అపరాధాలు పైలప్ అయిపోతాయో దానితో పాటు ఆ అపరాధమును బట్టి తలెత్తేటటువంటి పరిమాణాలు కూడా మనకి పెరిగిపోతాయి. ఎందుకు అని అంటే, అసలు ముందు చూడండి, ఇప్పుడు తెషువా అన్నది సంవత్సరానికి ఒక్కసారి చెయ్యడానికి అలౌబులా? ఇప్పుడు నియామక కాలాలు ఎలాగైతే ఉన్నాయో పర్టికులర్ డే ఇది పేసాకి ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి లేదు కదా, షబ్బాతును కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి లేదు. అది నియామక కాలంలో ఆయా సమయంలో ఇవ్వబడింది. అలాగే తెషువా కూడా ఇవ్వడం జరిగిందా, లేక ఎన్ని టైం నువ్వు చెయ్యడానికి అవకాశం ఉందా అని ఆలోచిస్తే ఎనీ టైం ఇది ఒక గొప్ప బ్రహ్మాండమైన బహుమానం కదా. ఒకవేళ ఇలాగ ఆలోచించండి, దానికి కూడా సంవత్సరానికి ఒకసారి అంటే నువ్వు మళ్ళా పశ్చాత్తాప పడడానికి సంవత్సరం పాటు వెయిట్ చేయాలి. ఈలోపు ఎంత పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు దాన్ని బట్టి మనం అందరం ఫేస్ అవ్వాల్సింది ఎంత ఉంది కదా. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 15వ వచనము మనం చూస్తే, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు అని అంటున్నాడు ఈయన. ఏంటండి? నీతిని అనుసరించి నశించుచున్న నీతిమంతులు ఎవరు? నీతిని అనుసరించి బాగుపడిన వాళ్ళు ఉండాలి కదా, బాగుపడిన వారై ఉండాలి, ఇంకా నీతికి వెళ్ళాలి. కానీ ఈయనేమన్నా నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు ఎలా అని అంటే, పశ్చాత్తాప పడకపోవటం వలన. హషేం ఏం చేస్తున్నారంటే, నీవు చేసిన మిస్టేక్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఒక దారి చూపిస్తున్నారు. ఆ దారి నువ్వు ఆ ఎస్కేప్ అయ్యే దారిని మిస్ చేసుకొని నేను చేసిన దానికి నువ్వు ఏం చేస్తావు, ఆ శిక్ష అంతా నాకు ఇచ్చే. దానికి మిద్రాషులో ఈ వచనానికి మిద్రాషులో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఏమిటి అని అంటే, ఒక రాజు అంట ఒక బ్యాండ్ ఆఫ్ రాబర్స్ దొంగతనం చేసిన ఒక గుంపుని జైల్లో వేసాడు. 10 మందిని చెరసాలలో వేస్తే వాళ్ళందరూ ఆ 10 మంది దొంగలు కూడా చాలా ప్లాన్డ్గా ఆ చెరసాల కిందన ఫ్లోర్ని తవ్వేసి డైరెక్ట్గా బయటికి ఎస్కేప్ అయిపోయి ఒక సొరంగం తవ్వి ఎస్కేప్ అయిపోయారు. 10 మందిలో 9 మంది ఎస్కేప్ అయిపోయారు, ఒక్కడు మాత్రం నిలబడిపోయాడు.
మరుసటి రోజు ఆ జైలు సూపరింటెండెంట్ వచ్చి చూసినప్పుడు 9 చూస్తే పరిస్థితి సొరంగా ఉంది. 9 మంది పారిపోయారు, ఒక్కడు మాత్రం చాలా నిజాయితీగా నిలబడ్డాడు. అప్పుడు ఆ సూపరింటెండెంట్ వచ్చి, సబాష్, నువ్వు చాలా నీతిగా, నువ్వు ఇక్కడ యథార్థంగా, నీకు పారిపోవాలి, నీకు సొరంగంలోంచి పారిపోవాలని ఇది నీకు ఉన్నా, నువ్వు పారిపోకుండా యథార్థంగా ఉన్నావు, బలా నీకు రివార్డు అని అనలేదు. పట్టుకొని కొట్టాడంట శుభ్రంగా. నీకు ఎస్కేప్ అయిపోయే మార్గం నీకు ఎదురుగుండా కనిపించినప్పుడు పారిపోవడం అని ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు నిలబడి అని కొట్టాడంట. సో యెషూవా, నువ్వు ఎస్కేప్ అయిపోయే మార్గం నీకు దేవుడు కలుగు చేస్తుంటే దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోకుండా నిలబడితే ఇలాగే ఉంటుంది అని అంటున్నారు పెద్దలు. ఒక కోణం నాకు తెలుసు, మీకు అందరికీ ఇది డౌట్ వస్తుంది, క్వశ్చన్, అదేంటి నిజాయితీగా కదా నిలబడ్డాడు, అతన్ని కొట్టేయడం ఏంటి? కొన్ని సందర్భాలు అంతే. ఇది ఈ కోణంలో నుంచి అర్థం చేసుకోండి. నీకు ఎస్కేప్ అయ్యే సోర్స్ నీకు కనిపించినప్పుడు, యెషూవా అనేది నువ్వు ఎస్కేప్ అయ్యే మార్గం దేవుడు నీకు కలుగు చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళిపో దాంట్లో నుంచి. అది మానేసి నువ్వేం చేస్తావు చేసుకో, నేను ఉంటాను అన్న ఒక ఇది నువ్వు చూపిస్తున్నావు. నేను చేసిన దానికి నేను పడతాను. నీకు ఎస్కేప్ అయ్యే సోర్సెస్ చూపించినప్పుడు వై డోంట్ యు గో? ఒకటి. ఇంకొకటి ఏంటంటే అషేము చూడండి, మనకి ఎక్కువ ఈ ప్రస్తావన పశ్చాత్తాపడ్డం లేకపోతే అషేం తట్టు తిరగండి అనే పశ్చాత్తాపన వర్డ్ మనం చూడం అసలు. మన బైబిల్లోని అది ఎక్కువ సందర్భాల్లో చూసే వర్డ్ అంటే తిరుగుడి అనే వర్డ్నే ఎక్కువ చూస్తాం, కానీ పశ్చాత్తాపడుడి అనే వర్డ్ ఎక్కువ చూడము, ఎక్కడో అక్కడక్కడ తప్పించి. రైట్? లేవియాకాండం 19వ అధ్యాయము 18వ వచనం చూడండి. కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, కీడుకి ప్రతి కీడు చెయ్యొద్దు. 17వ వచనంలో ఏమంటున్నారు? నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. పగపట్టడం చెయ్యొద్దు, కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, ఎదురు తిరగొద్దు, ప్రతీకారం తీర్చుకోవద్దు. ఇవన్నీ చెప్తున్నావునా? ఏమిటి అసలు దీని యొక్క అర్థం ఏమిటి? ప్రతీకారం చేసే పని నాది, కీడుకి ప్రతి కీడు ఏం చేయాలో ఏం చేయకూడదో అది నాది. ఎవరిని తప్పు చేస్తే కొట్టాలా దండించాలా అది నాది. ఇప్పుడు మనం ఎందుకు ఇలా అన్నారు అషేము? కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు అని. జడ్జిమెంట్ నాది, నీది కాదు. నీది ఏంటి? పశ్చాత్తాపడడం నీది. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో నిన్ను హాని చేశాడు, తిరిగి హాని చేస్తే ఏం చేస్తున్నట్టు? అప్పుడు అతను చేసిన దానికి మనము రిటర్న్ ఏదో చేస్తున్నాం. అప్పుడు అలా చేయటం ద్వారా మనం దేవునికి అవకాశం ఇస్తున్నామా? ఇవ్వటం లేదు. అవునా? అషేంకి మనం అవకాశం ఇవ్వట్లే. సో అందుకనే ఆ విషయం అంటున్నారు, నువ్వు కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, పగపట్టుకోవద్దు, తిరుగుబాటు చేయొద్దు. సో అప్పుడు నువ్వు అలా చేయటం వలన జడ్జిమెంట్, నేను చేయాల్సిన జడ్జిమెంట్ నువ్వు తీసుకుంటున్నావు. అప్పుడు నువ్వేమో తిరిగి పశ్చాత్తాపడి అషేం తట్టు తిరిగి నడడం నీ పని. అర్థమవుతుందా పాయింట్ ఏంటో? పశ్చాత్తాపడడం నీ వంతు, జడ్జిమెంట్ అన్నది నాది. నువ్వు ఒకవేళ అలాగా కీడుకు ప్రతి కీడు లేకపోతే ఇంక దేనికి టిట్ ఫర్ టాట్ అన్నట్టు నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, అప్పుడు పరలోకం కూడా నీతో అలాగే వ్యవహరించాల్సి వస్తుంది. సో అది నీ పని కాదు, అది పరలోకానికి విడిచిపెట్టాలి. ఇక్కడ ఇంతవరకు అర్థమైంది.
ఇంకొక ఆస్పెక్ట్ ఏముంది అని అంటే, ఎదుటి వ్యక్తి ఏదో నీకు కీడు చేశాడు, నువ్వు వెళ్ళి ఒక గుద్దు పళ్ళు రాలిపోయి అవతల వ్యక్తికి. ఇప్పుడు ఏమైంది? ఆ వ్యక్తికి ఏమైంది? ఏంటైంది? పళ్ళు ఊడిపోయింది, రక్తం గారిపోతుంది. ఇప్పుడు అతనికి నీ మీద మరింత కోపం, మరింత ద్వేషం, మరింత పగ పెరిగిపోయిందా లేదా? అదే నువ్వు సైలెంట్గా ఊరుకున్నావు అనుకో, అప్పుడు అషేము ఎవరి ద్వారానో పంపించి పళ్ళు కూడా కొట్టిస్తాడు. అప్పుడు నువ్వు అపరాధి అవ్వవు, నువ్వు ఫ్రేమ్లో ఉండవు. అదో అప్పుడు నువ్వు ఫ్రేమ్లో ఉండవు, నువ్వు లేకపోతే అప్పుడు పగకి పగ, ద్వేషానికి ద్వేషం, అసూయకి అసూయ అన్నది నీ మీద నాకు, నా మీద నీకు ఏమైపోతుంది? పెరిగిపోతుంది. సో అప్పుడు నువ్వెందుకో అదంతా చేసి పగ, ద్వేషం ఇదంతా పెట్టుకొని వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు నువ్వు పశ్చాత్తాపడితే అవుతుందా? ఈ పాయింట్లో మళ్ళీ ఇంకొక విషయాన్ని మీకు ముందుకు తీసుకురావాలి. అదేంటి? ఇదే ఇన్సిడెంట్ అయ్యింది, కొట్టేవు, పళ్ళు ఊడిపోయింది. ఇప్పుడు యోమ్ కిప్పర్ వచ్చింది. అయ్యా, నాకు ఏదో ఆవేశం కోపం వచ్చేసి నేను మరి ఆ కోపం తట్టుకోలేక కొట్టేశాను, పళ్ళు ఊడిపోయింది, దయచేసి నన్ను క్షమించు. మళ్ళీ ఇంకొకసారి ఈ విపరీతమైన కోపాన్ని నేను తెచ్చి ప్రదర్శించుకుని నేను కంట్రోల్ చేసుకుంటాను, ప్లీజ్ నన్ను క్షమించు అని చెప్పి దేవుని దగ్గర అడుగుతాడు అనుకో. అప్పుడు అషేమ్ వచ్చి ఓకే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను క్షమిస్తాను అని అన్నారు. ఎందుకు అన్నారు అంటే, యోమ్ కిప్పూర్ దినము కేవలము మనిషికి దేవునికి మధ్య జరిగిన అపరాధానికి మాత్రమే పరిహారం జరుగుతుంది. నువ్వు దేవుని ఎదుట దేవుని ఎడల చేసిన అపరాధానికే దేవుడు క్షమిస్తాడు. మనిషికి నువ్వు అపరాధం చేస్తే అక్కడ నువ్వు ఆ మనిషి దగ్గరికే వెళ్ళి అతనిని నువ్వు క్షమాపణ అడగాలి. అతడు క్షమిస్తేనే నీకు క్షమాపణ. అది కూడా అతడు నిన్ను క్షమించకపోతే అప్పుడు నీకు క్షమాపణ రాదు. ఒక బాగా మంచి స్ట్రాంగ్గా గట్టిగా ప్రతి విషయాన్ని ఖరాఖండిగా చెప్తున్న ఒక రబ్బీ గారు ఉన్నారు. ప్రతి విషయాన్ని ఖండిస్తారు, చాలా స్ట్రాంగ్గా వాక్యాన్ని చెప్తారు. ఆ రబ్బీ గారు క్లాసెస్కి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎప్పుడు అటెండ్ అవుతూ ఉంటారు, వింటారు. బాగా పశ్చాత్తాపం జరుగుతుంది, పరివర్తన జరుగుతుంది, ప్రజల్లో హర్షం తట్టు తిరుగుతున్నారు. సడన్గా ఒక వ్యక్తి ఆ రబ్బీ గారి మీద లేనిపోనివన్నీ చెప్పి లక్షన్నర చేసి వేలాది మంది అటెండ్ అవుతున్నటువంటి ఆ యొక్క క్లాసెస్ని చెడగొట్టాడు ఆ రబ్బీ మీద చెప్పి. అంతమంది వస్తున్న వాళ్ళు తగ్గిపోయారు, క్లాసెస్కి అటెండ్ అవడం పల్చన పడిపోయింది. అప్పుడు ఆ రబ్బీ గారు వేరే దేశానికి వెళ్ళి అక్కడ పిలిపిస్తే అక్కడికి వెళ్ళి ఏదో ఇలాగ క్లాసు ద్వారా స్టడీ చేయడానికని వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పరిగెట్టుకొని వచ్చి అంటాడంట, నేను ఒకవేళ మీ మీద లక్షన్నర చేసేనేమో తెలియటం లేదు, నన్ను క్షమించండి రబ్బీ గారు అన్నాడంట. దానికి ఆ రబ్బీ గారు, లక్షన్నర చేసావేమోయా? ఇదేంటిది? చేశాను నేను, నన్ను క్షమించు కాదు, ఒకవేళ నేను చేశానేమో. చాలామంది ఇప్పుడు ఈ యోమ్ కిప్పూర్ టైంలో నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను క్షమించే అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు, నిలబడరు కూడా. అసలు ఏం తప్పు చేసావు, నువ్వు ఏమైనా అపరాధం చేసావు, ఏం లేదు, నేనేమైనా తప్పు చేసి క్షమించే అని చెప్పి వెళ్ళిపోతారు అంతే. ఏడిది నేనేమైనా తప్పు చేసి క్షమించే అని వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు ఏమి చేసావో ఆ వ్యక్తి ఎడల నీకు ముందు తెలియాల.
ఇదొకటి మన గత కాలంలో చాలా వరకు కట్ డౌన్ చేసాం ఈ విషయాన్ని. నేను ఎవరి ఎడల అయినా తప్పు చేసిన ఎడల, దోషం చేసిన ఎడల నన్ను క్షమించమని అడుగుతున్నాను. టెక్స్ట్ మెసేజ్ ఫార్వర్డ్. ఏంటిదండి? ఫార్వర్డ్ కొట్టేస్తే అయిపోయిందా? క్షమించేస్తారా నువ్వు చేసిన డ్యామేజ్కి? జస్ట్ థింక్ అబౌట్ దాట్. ఇట్ విల్ నాట్ వర్క్. అది వర్కౌట్ అవ్వదు. సో ఆయన దగ్గరికి వచ్చి ఇలాగ నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి రబ్బీ గారు, లక్షణారా చేసుంటే క్షమించండి రబ్బీ గారు అని చెప్పేసి మళ్ళీ వెంటనే క్షమించేశారా నన్ను అన్నాడంట. ఇంత డ్యామేజ్ చేసి అనేక మందికి తప్పుడు చెప్పి, ఇంత డ్యామేజ్ చేసి, రెప్యుటేషన్ బర్డ్ చేసి, క్లాసులకి అంత వేలాది మంది వచ్చేవారు క్లాసులకి రాకుండా చేసి, ఇప్పుడు వచ్చి చేశానేమో అని చెప్పి అనేసి క్షమించేశారా అని అంటే క్షమాపణ అవుతుందా? ఇప్పుడు ఆ రబ్బీ గారు కూడా ముందు సరే నేను క్షమించేశాను అని అంటే అయిపోతుందా? అంటే కూడా అవ్వదు. ఎందుకు అవ్వదు? అతను ఫస్ట్ రబ్బీ గారి దగ్గరికి రాకూడదు. ఎవరెవరి దగ్గరికి వెళ్ళి చెప్పాడో, తప్పుడు ప్రచారం చేశాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తప్పు ప్రచారం చేశాను, నేను పలానా రబ్బీ గారి మీద లషోనోరా చేశాను అని అక్కడికి వెళ్ళి చెప్పాలి. వాళ్ళందరికీ చెప్పి పశ్చాత్తాపపడాలి. ఆ తర్వాత ఈ రబ్బీ గారి దగ్గరికి రావాలి. వచ్చి నేను ఇలా లషోనోరా చేశాను, దయచేసి క్షమించండి ఇక్కడ అడగాలి. అప్పుడు ఆ రబ్బీ గారు ఆ విషయాలు బట్టి సరే అయితే నేను క్షమిస్తున్నాను అంటేనే ఆ వ్యక్తికి క్షమాపణ దొరుకుతుంది. లేకపోతే ఆ వ్యక్తికి క్షమాపణ దొరకదు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చేసి ప్రార్థన చేసేస్తే నా పాపాలన్నీ క్షమాపణ అయిపోతుంది అని అనుకుంటారు, కానీ అవ్వదు. సో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి తీసుకొని ముందుకు వెళ్తున్నాం. తర్వాత ఎవరు పోస్ట్ పోన్ చేస్తారు? ఎలాంటి వారు తెశ్వాని పోస్ట్ పోన్ చేసుకొని వెళ్తూ ఉంటారు. చేస్తానులే టైం ఉంది కదా అని. నంబర్ 1, ఎవరైతే నిద్రమత్తులో ఉన్నారో. నిద్రమత్తులో ఉన్నారు అంటే ఏ నిద్ర? ఆధ్యాత్మికమైన మత్తు, స్పిరిచువల్గా మత్తులో ఉన్నారో అలాంటి వారు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఇన్నర్ట్, వెరీ స్లో టు మూవ్. చేద్దాంలే, బద్దకిస్టులు అన్నమాట. చేద్దాంలే, కంగారేముంది, తొందరేముంది అని అనుకునేటటువంటి వాళ్ళు. స్లగ్గిష్, వెరీ స్లగ్గిష్, స్లో. తర్వాత అబ్లీవియస్ అని అంటే దోస్ పీపుల్ హు ఆర్ అన్అవేర్, అన్కాన్షియస్. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు, వారికే తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. హ్యావ్ నైదర్ నో హౌ, ఎలా చేయాలో కూడా తెలియలేని వాళ్ళు. సెన్స్ టు క్విక్లీ సేవ్ దెమ్. నేను ఇప్పుడే ఈరోజు ఉంటుండగా నన్ను నేను రక్షించుకోవాలి, నేను బయటపడాలి అనేటటువంటి ఆ యొక్క ఆ సెన్స్ లేని వాళ్ళు. ఆ సెన్స్ లేని వాళ్ళు అంటే ఏంటి? అవగాహన లేని వాళ్ళు. ఇలాంటి వారందరూ కూడా తెశ్వాన్ని పోస్ట్పోన్ చేస్తారు. ఇంకా ఏమన్నారు? ఇన్క్లూడెడ్ అమాంగ్ దెమ్ వుడ్ బి దోస్ సో ఏలినేటెడ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారు అంటే అతను చేసిన అపరాధానికి ఆ పాపాల వలన ఆ పరిమాణాలు వచ్చి నన్ను వెంటాడితే నన్ను చుట్టుకుంటాయి అనే అవగాహన లేకపోవటం. మనిషి దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ప్రతి విషయానికి భయపడుతూ అడుగులేస్తాడు.
దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అని అంటే ఏమాత్రము అసలు ఖాతరు చేయడు, ఏమాత్రం ఖాతరు చేయడు. దేవునికి దగ్గర ఉన్న వ్యక్తి అయితే ప్రతి క్షణము నేను మాట్లాడుతున్న ఈ మాట ఇప్పుడు ఇది కరెక్టా కాదా అన్న దాంట్లో నుంచి వెళ్తూ ఉంటాడు ప్రతి విషయం కూడా. దూరంగా ఉన్న వ్యక్తి అయితే అసలు ఖాతరు చేయడు, ఆ కాన్సిక్వెన్సెస్ గురించి భయపడ్డు. మెయిన్ భయం అనేది పోతుంది కాబట్టి తాను ఎంత దూరమైనా వెళ్ళి ఎక్స్టెంట్కైనా వెళ్ళి పాపాలు చేసుకొని తిరుగుతాడు. రబ్బీ యోషియా గారు ఏం చెప్పారంటే, డ్యూ టు 3 matters Hashem is patient with the wicked in this world. దుష్టత్వంతో నడుస్తున్నటువంటి వాళ్ళతో దేవుడు ఎంతో సహనంతో ఉంటూ ఉన్నాడు. దానికి 3 కారణాలు చెప్తున్నారు. ఏమిటి ఆ 3 కారణాలు? ఎందుకు దుష్టుల ఎడల దేవుడు అంతా ఓర్పుతో వెయిట్ చేస్తున్నారు, కఠినమైన శిక్ష విధించి వాళ్ళని ఇది చేయకుండా, ఎలిమినేట్ చేయకుండా అంటే, ఒకటి వారు పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరుగుతారేమోనన్న ఒక హోప్, ఒక నిరీక్షణ. 2, ఇప్పుడు దుష్టుడు తన దుష్టత్వంలో నాశనం అయిపోవట నాకు ఇష్టం లేదు అని అన్నారు. ఎందుకు అని అంటే, ఒకవేళ దుష్టుడు తన దుష్టత్వం కంప్లీట్ అయిపోయింది, ఇతను ఇంకా అవుట్ లేపేద్దాము అని అంటే, అతను పశ్చాత్తాప పడడానికి అవకాశం లేకుండా అతను లేపేస్తే ఏమవుతుంది? ఇంకా అతనికి మంచి పనులు చేసే అవకాశం లేదు. ఇంకా మనకి పశ్చాత్తాప పడిన తర్వాత, మన మీద ఉన్న శిక్ష తొలగించిన తర్వాత మనము తిరిగి మంచి పనులు చేయడానికి దేవుడు మనకి అవకాశం కలుగజేస్తున్నాడు. మిత్స్వాలు చేసుకోవడానికి, ధర్మకార్యాలు, మంచి క్రియలు, తోరా స్టడీ చేయడానికి, మన యొక్క స్పిరిచువల్ స్టేటస్ని పెంచుకోవడానికి. ఇప్పుడు దుష్టుడిని కట్ ఆఫ్ చేసేస్తే ఇంకా అతనికి ఏం లేదు, ఇంకా మిత్స్వా చేయడానికి అవకాశం ఉండదు. అందుకని దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. అది ఆ వ్యక్తికి అర్థం అవటం లేదు అసలు. చాలామంది అన్న పోతే పోయాను నాకేటి అని అనుకుంటారు. పోయిన తర్వాత వాడికి అర్థమైతే ఉపయోగం ఏమిటి? మళ్ళీ రాలేడు. 3వది, అతనికి ఈ ప్రపంచంలోనే రివార్డ్ ఇవ్వాలని అతను పశ్చాత్తాపడి మిత్స్వాలు చేశాడు అనుకోండి, ఆజ్ఞలు పాటించడం మొదలు పెడితే అప్పుడు అతనికి రివార్డ్ ఇవ్వడానికి. మనం చూస్తాము, నిజంగా రాజులలో చూస్తే అమ్మోను చాలా దుష్టుడైనటువంటి రాజు, వికెట్ కింగ్ అమ్మోను. అలాంటి ఒక లేపియొచ్చు, బట్ హషేం వెయిట్ చేసి అతని గురించి ఆగినందున అతనిలో నుంచి యోషియా అనే ఒక గొప్ప వైరాగ్యం గల కొడుకు పుట్టాడు. యోషియా చిన్న వయసులో నుంచే దేవుని కొరకు వైరాగ్యంగా నిలబడి యెరూషలేములో నిలబెట్టిన విగ్రహాలన్నీ నిర్మూలన చేశాడు. చాలా వైరాగ్యంతో పోరాడినటువంటి వ్యక్తి, నిలబడి శాసనం విధించిన వ్యక్తి యోషియా. ఎవరు కుమారుడు? అమ్మోను. దేవుడు అలాగ దీర్ఘశాంతంగా వెయిట్ చేసినందుకు అతనిలో నుంచి ఒక స్టార్. అదే మాదిరిగా షిమీ గురించి కూడా చెప్తున్నారు మనకి. షిమీ కూడా చంపేయచ్చు, కానీ హషేం చేయలేదు. ఎందుకనంటే అతనిలో నుంచి మొర్దెకై అన్నటువంటి వ్యక్తి రావాల్సి ఉంది. సో ఇఫ్ యూ పోస్ట్పోన్ తెషువా, పోస్ట్పోన్ చేసావనుకో పశ్చాత్తాపడడం, వెన్ సిన్ కమ్స్ అపాన్ యూ అగైన్, పాపం చేయడానికి మళ్ళా నీ మీదకి వస్తే ఇప్పుడు ఏమవుతుందంటే, పశ్చాత్తాపడి తర్వాత ఏమిటి, నేను ఇంకా ఆ పని చేయను, లేకపోతే ఆ అపరాధం నేను చేయను. అది పశ్చాత్తాపడడం. చేస్తానని కాదు, నేను మళ్ళీ చేయను, నేను ఒప్పుకుంటున్నాను, నేను తప్పు చేశాను, నేను మళ్ళీ చేయను.
సో అప్పుడు మరలా ఎప్పుడైతే నువ్వు అలాగా సిన్సియర్గా రిపెంట్ అయ్యి ఒప్పుకుంటావు నేను మళ్ళీ చేయనని, అది నీ ముందుకి నెక్స్ట్ టైం నువ్వు చేసిన తర్వాత వస్తే అప్పుడు దాంతో నువ్వు పోరాడుకునే ఒక పరిస్థితి ఉంది. అవునా కదా? పోరాడి నువ్వు దాన్ని జయించే అవకాశాలు ఉన్నాయి. పశ్చాత్తాప పడకుండా తర్వాత చూసుకుందాం అని పోస్ట్పోన్ చేసుకొని వెళ్ళావనుకో, అప్పుడు ఒక తప్పు ఒక పాపం నువ్వు చేస్తూ వెళ్తుంటే అప్పుడు మళ్ళీ అదే పాపం నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఆ పాపం చేయడానికి నీకు ఈజీగా ఉంటుంది. అందులో మళ్ళీ నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. ఇక్కడ దాంతో పోరాడాలి, ఫైట్ చేయాలి, అధిగమించాలి, ఇంకేం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ పాపంతో ఉన్నావు కాబట్టి, పశ్చాత్తాపడట్లేదు కాబట్టి దాంట్లో నుంచి ట్రావెల్ అయిపోతావు. అప్పుడు ఏమవుతుంది అని అంటే అంతకుముందు చేసిన దానికంటే రిపీటెడ్గా నువ్వు ఆ అపరాధం చేస్తున్నప్పుడు సివియారిటీ పెరిగిపోతుంది నీ మీద, సివియారిటీ పెరిగిపోతుంది. దానికంటే అంతకుముందు చేసిన దానికంటే అంటే నువ్వు పశ్చాత్తాప పోస్ట్పోన్ చేసేసావు, చూసుకుందాంలే తర్వాత అని ఒకేసారి కడుక్కుంటానులే అన్నట్టుగా అదే పాపాన్ని రిపీటెడ్గా నువ్వు చేసుకొని వెళ్ళటం వలన నువ్వు దిస్ న్యూ సిన్ వుడ్ దెన్ బీ ఈవెన్ గ్రేటర్ అండ్ యువర్ గిల్ట్ వుడ్ అసెండ్ బిఫోర్ గాడ్ హిమ్సెల్ఫ్. అది ఇంకా చాలా ఘోరంగా గొప్పదిగా అయిపోతుంది. ఆ గిల్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడిపోతుంది. బికాస్ వైల్ యూ డింట్ గివ్ థాట్ టు హౌ, ఎందుకంటే దాన్ని జయించాలి, దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అన్న తలంపు కూడా ఇవ్వలేదు. నువ్వు అన్న తలంపు కూడా ఇవ్వలేదు. చూసుకుందాలే తర్వాత. లేదు అని అంటే మనం ఎలా డిఫెండ్ చేసుకోవాలి, అది మళ్ళీ నా ముందుకు వచ్చి నిలబడినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అబద్ధం, ఉదాహరణకి అబద్ధం ఆడడం అనేది అలవాటుగా చేసుకొని వెళ్ళిపోతే ఒక స్టేజ్లో ఆ మనిషి అబద్ధం ఆడడం అపరాధమే కాదు, అబద్ధం ఆడడం అపరాధం కాదు అసలు. అందుకే అతను కంటిన్యూస్గా అబద్ధాల్లోకి వెళ్ళిపోతాడు. పశ్చాత్తాప పడితే నేను ఇంకా అబద్ధం ఆడను అనే పశ్చాత్తాపడి ఒప్పుకుంటే అప్పుడు మళ్ళీ అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు జాగ్రత్త వహిస్తాడు. హీ విల్ టేక్ కేర్. అబద్ధం ఆడకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాడు. బట్ ఎప్పుడైతే దానికి అతను ఇదైపోతాడో, సామెతల గ్రంథం 26వ అధ్యాయము 11వ వచనం, సామెతలు 26:11, తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు, తన మూఢతను మరలా కనుపరచు మూర్ఖుడు ఎలాగున్నాడంట? కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తిన్నది కక్కేస్తేనే అది తిన్నది కక్కేస్తే అది చాలా వికటంగా ఉంటుంది. ఇంకా దాన్ని మళ్ళా తినేటంత స్థితి అంటే ఒకసారి అది ఊహించుకుంటేనే దీనిగా ఉంది కదా. సో దట్ ఈస్ డాగ్ ఈట్ ఫౌల్ థింగ్స్ విచ్ బికమ్ ఈవెన్ ఫౌలర్ వెన్ దే వామిట్ దట్. అసలు ముందు కుక్క తినే రోడ్డు మీద ఏం దొరికితే అది వెళ్ళి చెత్తకుండిలోనే వాటిల్లోనే వెళ్ళి ఏరుకొని తినడమే పెద్ద ఇది దానికి. అంటే అసహ్యకరమైనవన్నీ ఇంకా అది ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది తినొచ్చు అలాంటిది ఏం లేదు కదా దానికి. కుక్క ముందు తినడమే చెడ్డవాటిని అంటే ఆరోగ్యకరమైన వాటివి కాకుండా తింటుంది. ఆ తిన్నదాన్నే కక్కుతుంది. అది కక్కిన దాన్ని మళ్ళీ తింటుంది అని అంటే అది మరింత ఘోరమైనటువంటి పరిస్థితి కదా అని ఇక్కడ అంటున్నారు అనమాట. విచ్ బికమ్ ఈవెన్ ఫౌలర్ వెన్ దే వామిట్ దెమ్ యెట్ దే స్వాలో దెమ్ అగైన్. ఆ చెత్తను తినడమే పెద్ద తప్పు. తిన్న చెత్తను కక్కితే అది మరింత చెత్త. మళ్ళీ ఆ మరింత చెత్తను తినడం మరింత చెత్త. ఇది
ఒక వ్యక్తి అలవాటు పడిపోతే ఇలా ఉంటుంది అని అంటున్నారు. అంటే అది సేమ్ లెవెల్ ఆఫ్ డిగ్రీ కాదు. అబద్ధం ఆడావు, మళ్ళీ నువ్వు అబద్ధం ఆడావు అని అంటే ఫస్ట్ అబద్ధమే చెత్త, తర్వాత కక్కి మళ్ళా మరింత చెత్తను చేసుకుంటున్నావు అని అర్థం రెండోసారి. అప్పుడు మూడోసారికి, నాలుగోసారికి, ఐదోసారికి ఊహించుకోండి. ఇంకా ఒకసారికే ఇది ఇంత ఘోరమైన చెత్త అని అంటే. సో టు వెన్ ఇట్ కమ్స్ టు ద ఫూల్, ఎవరు ఇలా చేసేవాడంటే మూర్ఖుడు. అప్పుడు మనం అంతా ఎంత మూర్ఖత్వంలో ప్రయాణం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోండి. అది మనం ఆలోచించుకోవాలి. నా నోరు తెరిస్తే నేను క్లీన్గానే ఉన్నానా, కరెక్ట్గా మాట్లాడుతున్నానా, యథార్థంగా మాట్లాడుతున్నానా, నా మాట యథార్థంగా ఉందా, లేకపోతే అలవాటు పడిపోయిన దానిలో నుంచి నేను అలవాటు ప్రకారమైన అబద్ధాలు ఆడేస్తున్నానా. సో టు వెన్ ఇట్ కమ్స్ టు ద ఫూల్, వెన్ he does something reprehensible and repeats it, it becomes even more reprehensible. సో ఒక అపరాధాన్ని నువ్వు మరలా రిపీట్ చేసుకొని అదే అపరాధాన్ని రిపీట్ చేస్తే ఇది పరిస్థితి అని చెప్తున్నారు ఆయన. అది కూడా మనకేమి లేదు, కాన్షియస్కి గ్రహింపు లేదు కదా. ఇంత ఘోరంగా ఉంది అన్న గ్రహింపు ఉందా? లేదు కాబట్టే కదా మనం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం, వెళ్ళిపోతున్నాం, అవసరం బట్టి అబద్ధాలు ఆడుకొని జీవించేస్తున్నాం. అసలు అది ఇలాంటిది అని అంటున్నాం. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, ఇలాగా రిపీటెడ్గా ఇంకా కాన్షియస్సే లేకుండా, అవగాహన లేకుండా, గ్రహింపే లేకుండా మందమైపోయినటువంటి ఆ హృదయంతో రిపీటెడ్గా అలా అపరాధం చేసుకొని వెళ్ళిపోతే వాడు పశ్చాత్తాప పడడానికి ఇంకా అవకాశం ఎక్కడ ఉంది? ఎందుకంటే అది అతనికి చాలా సాధారణమైపోయి, అంటే మంచి పని అనేది ఎలాగో చెడు పని కూడా అలాగే ఉంది, అతనికి సేమ్ అయిపోయింది, బాగా అలవాటు అయిపోయింది. ఇట్ ఈస్ హార్డ్ టు డూ తెషువా ఫర్ ఎ సిన్ యూ రిపీట్, బికాస్ ఇట్ స్టార్ట్స్ టు సీమ్ అలౌబుల్ టు యూ. నాకు అది అనుమతించింది అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టే రిపీటెడ్గా పాపం చేస్తున్నావు. ఇది నేను చేసుకోవడం సబబే, ఓకేనే నాకు అన్న ఒక నిశ్చయితకు వచ్చేసావు కాబట్టి చేసుకొని వెళ్ళిపోతున్నావు. అప్పుడు అలాగా నువ్వుగా నిశ్చయానికి వచ్చేసి అబద్ధం ఆడడం నాకు అలౌబుల్ అనుకొని నువ్వు నిర్ణయించుకొని అలా ఆడుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇంకా పశ్చాత్తాపం ఎక్కడ పడతావు? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా 3:5. ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకొనినను. సో చాలామంది అనుకుంటున్నది ఏంటంటే నిత్యం కోపిస్తాడే దేవుడు, చాలా మంచివాడు, ఆయన నిరంతరం కోపం చూపించరు, సైలెంట్గా ఉంటారు, ఎంత చేసుకున్నా పట్టించుకోరు అని నువ్వు అనుకొనినా నీవు చెయ్యదలచిన దుష్కార్యములు చెయ్యుచునే ఉన్నావు. అక్కడ ఏమన్నారు? చెయ్యతలచిన దుష్కార్యములు చెయ్యుచునే ఉన్నావు అంటే రిపీటెడ్గా చేసుకెళ్ళిపోతున్నావు అంటున్నారు. ఎందుకనంటే దేవుడు ఏం పట్టించుకోడు, నీకు ఏం అడగడు, ఆయన ఏం చేయరు అనే ఒక ధీమా, అశ్యము మనుషుల ఎడల చూపించే ఆ దీర్ఘశాంతం, వెయిట్ చేస్తూ చూస్తున్న ఆ దీర్ఘశాంతము ప్రజలకు అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను పట్టించుకోరు, నన్ను ఏవో అడగరు, హ్యాపీగా నేను చేసుకొని వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు. అలా నువ్వు అనుకొనినా నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు.
So our sages also said, if you commit the same sin again and again, నీవు అదే అపరాధమును మరలా నువ్వు చేస్తే గనక, ఫ్రమ్ దెన్ ఆన్ whenever you think of committing it, ఎప్పుడైతే నువ్వు అది చేయాలి అని అనుకుంటున్నావో, you get waylaid, you would be considered as if committing it just for intending to. ఇర్మియా గ్రంథం 6:19. ఈ జనులు నా మాట వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. ఏంటంట? తమ ఆలోచనలకు ఫలితమైన కీడు. ఏంటి ఆ ఆలోచనలు? ఇక్కడ బాగా గమనించండి. విషయం చెప్తే తమ ఆలోచనలకు ఫలితమైన కీడు అని అంటున్నారు. అంటే ఒక తప్పు చేసేసి మరలా అదే తప్పుని మళ్ళీ చేసి నన్ను ఎవరు అడిగినోడు లేరు, పట్టించుకోడు దేవుడు అనే తలంపు. ఆ తలంపు మళ్ళీ. సో కాబట్టి ఆ తలంపులతో ఉన్నావు కాబట్టి ఆ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను రప్పిస్తాను. ఎవరు కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి లేదు. దేవుని యొక్క మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి లేదు. అది మనం గ్రహించాలి. సో నిజంగా పశ్చాత్తాప పడాలి అనుకుంటున్న వారు, సీరియస్గా తమ జీవితాన్ని తీసుకోవాలనుకుంటున్నవారు, ప్రతి క్షణము విండోస్ ఆఫ్ ద సోల్, నీ ఆత్మకు ఉన్న విండోస్ 7 ఉన్నాయి దేహంలో. 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికా రంధ్రాలు, 1 నోరు. ఈ 7 ఓపెనింగ్స్ ద్వారా సోలు ఈ ప్రపంచంతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది, ఆత్మ కమ్యూనికేట్ చేస్తుంటుంది. ఆ 7 ఓపెనింగ్స్ని ఎంత కేర్ఫుల్గా నువ్వు ఉంచుకోగలిగితే, ఎంత కేర్ఫుల్గా ఉంచుకోగలుగుతావో అంతగా నువ్వు రక్షించబడతావు, అంతగా దేవునికి దగ్గర అవుతాం మనం, అంతగా ప్యూరిటీకి దగ్గర అవుతాం, అంతగా మనం స్వచ్ఛతకు దగ్గర అవుతాం, ఈ కల్మషం నుంచి దూరం అవుతాం. చాలా వరకు ఏమైపోతుంటుందంటే అపరాధం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, అలవాటు ప్రకారంగా వెళ్ళిపోతూనే నేను దేవునితోనే ఉన్నాను అనే ఒక తలపుతో వెళ్ళిపోయే చాలా ప్రమాదం కూడా ఉంది. సో ఏమంటున్నారు? ఇఫ్ యు ఆర్ కేర్లెస్ ఇనఫ్ నాట్ టు అవాయిడ్ ఎ వెల్ నోన్ సిన్, బాగా నీకు తెలిసిన తప్పులే, అబద్ధమే తీసుకుంటే దాన్ని బాగా అలవాటు చేసేసుకున్నావు, ఇప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు వహించకపోతే, యు డోంట్ టేక్ ప్రికాషన్స్ అగేన్స్ట్ ఇట్, నువ్వు దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోకపోతే, you are then characterized as an apostate in one area. ఆ విషయంలో నీవు ఖచ్చితంగా దేవునిని ధిక్కరించిన వాడవు అయిపోతున్నావు అంటున్నారు. ఎప్పుడైతే నువ్వు ప్రికాషన్స్ తీసుకోవటం లేదో, గమనించట్లేదో, దానికి తగిన జాగ్రత్త తీసుకోవట్లేదో అనుకొని వెళ్ళిపోతున్నావో, అప్పుడు ఆ ఏరియాలో నువ్వు దేవునిని ధిక్కరిస్తున్న వాడిగా కన్సిడర్ చేయబడుతున్నావు. అండర్లైన్ చేసేస్తాను. నువ్వు ఎంత ప్రేయర్ చేసుకున్నా కానీ, ఇంకా ఎన్ని విషయాలు చేసుకున్నా కానీ తీవ్రతలోకి తీసుకొని వెళ్తున్నాడు ఆయన. బై అవర్ సేజెస్ చెప్తున్నా, ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ ఫర్ ఎ మైనర్ సిన్, చిన్న తప్పు కూడా, చిన్న అపరాధానికి కూడా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్ అబౌట్ ఆల్ ద సిన్స్, చాలా విషయాలను చాలా జాగ్రత్తలు తీసుకొని ఒక చిన్న అపరాధాన్ని కూడా ఒక్కదానికే నెగ్లెక్ట్ చేస్తున్నా కూడా ఆ ఒక్క నెగ్లిజెన్స్ కన్సిడర్ చేయబడుతుంది నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు అని. మనం కొన్ని విషయాలు వింటాం, ఆ ఏరియాస్లో నేను బాగున్నాను కదా, ఇది బాగా చేస్తున్నాను కదా అని అనుకోవచ్చు. కానీ దేర్ మైట్ బి సమ్ ఏరియాస్ విచ్ యు ఆర్ నెగ్లెక్టింగ్.
ఖతర్ లేకుండా, కేర్ తీసుకోకుండా అనుకొని వదిలేసే ఉండే ఆ ఏరియా అని అంటున్నారు, నువ్వు దేవునికి ధిక్కరిస్తున్నావు. ఏమంటున్నారు తెలుసా? ఎలా కన్సిడర్ చేస్తారు? ఇఫ్ ఏ సర్వెంట్ వేర్ టు సర్వ్ హిస్ మాస్టర్, ఒక పనివాడు తన యజమానికి దాసుడు, ఆ యజమాని చెప్పే పనులన్నీ ఇతను చేయాలి. ఈ పనివాడు అంటున్నాడు, మీరు చెప్పిందంతా చేస్తాను, ఈ ఒక పని మాత్రం నేను చేయనండి, అలాగుంది అంటున్నాడు. మీరు అన్ని చెప్పేవన్నీ చేస్తాను, ఈ పని మాత్రం నేను చేయను. అప్పుడు ఎలా కన్సిడర్ చేయబడతారు? ఆ యజమాని యొక్క మాట లోబడిన వాడు అవుతాడా? అది ఇదే మాదిరిగా మన జీవితం కూడా సింపుల్. ద్వితీయోపదేశకాండం 27-26. ద్వితీయోపదేశకాండం 27-26లో ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడు. స్థిరపరచకపోతే నీ బెనేనోవాగా మనకివ్వబడిన బాధ్యతలను మనం నిర్వర్తించకపోతే బాధ్యత వహించాలి. We have seen the sins of this generation go rampant when it comes to this. There are many people who don't take it upon themselves to be cautious. So చాలా మంది జాగ్రత్తలు వహించకుండా కొన్ని విషయాలు బట్టి, కొన్ని తప్పులు, కొన్ని అపరాధాలు, దానికి అస్సలు ఏమాత్రం జాగ్రత్త తీసుకుండా కేర్లెస్గా వదిలేస్తూ ఉంటారు. కొన్ని విషయాలు ఎందుకు వదిలేస్తున్నారు అంటే, అలాంటి ఒక అపరాధాలు నాకు పట్టింపు లేదు అని అంటే నేనేం చేస్తున్నాను, నాకు అది యాక్సెప్టబుల్ అనుకుంటున్నాను, నాకు దేవుడు అలౌ చేసేసాడు, నేను చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను, కాబట్టి నేను అలాంటి విషయాన్ని పట్టించుకోవటం లేదు, జాగ్రత్త వహించట్లేదు. Now, if they were to act that way when it came to one sin alone, ఒక్క అపరాధంకి నువ్వు అలా తీసుకున్నా కానీ that would still do them a lot of harm. ఆ ఒక్క అపరాధం నీకు చాలా హాని కలుగు చేసే పరిస్థితి ఉంది. They act that way when it comes to many prohibitions, including some of the most significant. ఉదాహరణలు ఏమిటి? ఇలాగా మనం పట్టించుకోలేనటువంటి విషయాలు ఉదాహరణలు ఏమై ఉంటాయి అని అంటే, లైక్ టేకింగ్ ఓత్స్ ఇన్ వెయిన్. టేకింగ్ ఓత్స్ అంటే రోష్ హషాన్ వచ్చింది, నేను ఈ సంవత్సరం అంతా ప్రేయర్స్కి వెళ్ళిపోతాను, త్వర స్టడీ చేసేస్తాను, ఏదైతే నువ్వు అనేస్తున్నావో అది నువ్వు నిర్వర్తించకపోతే, నువ్వు తీసుకున్న ప్రమాణం ఏదైతే నువ్వు అనుకున్నావు, నేను ఇది చేస్తాను, ఈ సంవత్సరం ఇలాగ నేను చేస్తానని ఏదైతే తీసుకున్నావు అది నువ్వు నిర్వర్తించకపోతే, అప్పుడు నువ్వు తీసుకున్న ఆ తీర్మానం ఏమిటి? ఉత్తినే, ఇట్స్ ఇన్ వెయిన్. అప్పుడు నువ్వు అది సీరియస్గా తీసుకున్నావా? ఒకటి. అలాగే ఎదుటి వాళ్ళకి అప్పులు, నీకెందుకు 2 వారాలు ఇచ్చేస్తాను, నీకెందుకు 2 రోజులు ఇచ్చేస్తాను, అప్పు తీసుకుంటావు, తిరిగి ఇవ్వవు. ఇలాగా అలవాటైపోయింది. సో నువ్వు చెప్తావు, నీకు ఎందుకు 2 రోజుల్లో ఇస్తాను అని చెప్పావంటే, నువ్వు 2 రోజుల లోపల ఖచ్చితంగా ఇవ్వాలి. సో అది మనకేం లేదు, పట్టింపు లేదు. దేవుని చిత్తం అయితే 2 రోజుల్లో ఇస్తా. 2 రోజుల్లో నువ్వు ఇవ్వలేకపోయావు అనుకో, అప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను ఇస్తానన్నాను, 2 రోజులు నేను ప్రయత్నం చేశాను, అవ్వలేదు, దయచేసి నన్ను క్షమించు, ఇంకొక 2 రోజులు నాకు అవకాశం ఇస్తే నేను ట్రై చేసి అక్షయం చిత్తమైతే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కొంతమంది అస్సలు ఖాతరే లేకుండా వెళ్ళిపోతుంటారు కదా, డబ్బులు తీసుకొని
వాళ్ళు ఎదురుపడినా కూడా అసలు డబ్బులు తీసుకున్నట్టుగా కూడా ప్రవర్తించరు కదా. కనీసం అరే నేను వాళ్ళకి జవాబు చెప్పాలా, ఇవ్వాలా, వారికి డబ్బులు అన్నట్టుగా కూడా బ్రదర్ బాగున్నావా అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ డబ్బులు ఇచ్చిన వ్యక్తి అరే ఏంటి ఎదురుపడుతున్నాడు, ఏదో చెప్తాడేమో, నాకు 2 రోజులు ఇస్తాను లేకపోతే ఇంకేదో చెప్తాడేమో అని చూస్తే అసలు ఏమి నీకు నాకు మధ్య ఏదో ట్రాన్సాక్షన్ అయినట్టు కూడా చూపించుకోడే. ఇలాంటివన్నీ నీ మీద నిలబడతాయి తెలుసా. ఇటివి నీ మీద నిలబడుతుంది. ఎందుకంటే నువ్వు చెప్పావు, నువ్వు చేయటం లేదు, ఎగ్గొట్టేస్తున్నావు. దేవుని పేరు వ్యర్థంగా ఉచ్చరించడం. చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, దేవుని పేరుని నువ్వు ఎత్తేవా వ్యర్థంగా వదిలివద్దు, నువ్వు కంటిన్యూ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ హషేమ్ యొక్క పేరు ఎత్తకూడదు. షాలోమ్ అన్న పేరు కూడా దేవునికి ఉన్న పేర్లలో ఒకటి షాలోమ్. రోడ్డు మీద మంచి క్లీన్గా లేని వాతావరణం షాలోమ్ బ్రదర్ అలవాటు అయిపోయి. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి, అదేంటంటే చాలామందికి బారూక్ హషేమ్ అని చెప్పడం కూడా బాగా అలవాటు అయిపోయింది. అంతకుముందు ప్రైజ్ ద లార్డ్ బాగా అలవాటు, దాన్ని ఇటు తిప్పి బారూక్ హషేమ్ ప్రతిదానికి నువ్వు ఆ మాట చెప్పినప్పుడల్లా నీ హృదయమందు హషేమును ఘనపరుస్తున్న భయముతో చెప్పాలి. ఆ భయము, ఆ ఫీలింగ్ లేకుండా ఉత్తి నోటితో చెప్పితే, జస్ట్ ఊరికినే ఊత పదంలో వాడితే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నావు. గుర్తుపెట్టుకో. మానుకోండి, చెప్పమని ఎవరు చెప్పారు మీకు? అదొక అలవాటు, ఊత పదంలాగా అయిపోయి చేస్తున్నావు. అవసరం అయినప్పుడు అది నువ్వు చెప్పినప్పుడు, ఈవెన్ నువ్వు వాట్సాప్లో బారూక్ హషేమ్ అని టైప్ చేయి, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. నీ అంతరాత్మలో నువ్వు అది భావించి, బారూక్ అంటే బ్లెస్డ్ బీ ద నేమ్, హషేమ్ నామము దీవించబడునుగాక అని నువ్వు ఫీల్ అయ్యి టైప్ చేయాలి. లేకపోతే ఫీల్ అయ్యి చెప్పాలి. అది చెప్పినప్పుడు కూడా బారూక్ హషేమ్ అని ఇలా వంగి చెప్పడం నేర్చుకో, హృదయపూర్వకంగా. ఎలా పడితే అలాగ ఉచ్చరించద్దు. ఇవన్నీ నీ మీద నిలబడతాయి. ఎందుకంటే ఇదంతా నువ్వు అలౌడ్ అనుకుంటున్నావు. అలౌడ్ అనుకొని ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని వెళ్ళిపోయావు. దేవుని పేరు వ్యర్థంగా ఎత్తి మాట్లాడేస్తున్నావు, పేరుని ఎత్తి వదిలేస్తున్నావు. తర్వాత ఎక్కడ పడితే అక్కడ షాలోమ్ చెప్తున్నావు. అలవాటు అయిపోయిన పదంలాగా ఎక్కడ చెప్పాలి, ఎక్కడ చెప్పకూడదు, ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్పకూడదు అనేవేమైనా నేర్చుకుని చేస్తున్నామా? తర్వాత ఇంకా క్లోజింగ్ దేర్ ఐస్ టు ద పువర్, స్లాండరింగ్, హేటింగ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆ దూషించే మాటలు మాట్లాడడం, తిట్టడం, పరుల మీద ఎలా పడితే అలా చెప్పడం, హేటింగ్ నీడ్లెస్లీ, కారణమే లేకుండా ద్వేషం పెట్టించుకోవడం, బీయింగ్ హాటీ, గర్వంగా ప్రవర్తించడం, ఇంటిమిడేటింగ్ అదర్స్. ఏంటండి ఇవన్నీ కూడా నువ్వు పట్టించుకోలేని, నాకు అలౌడ్ అని అనుకుంటున్న అపరాధాలు అంటున్నాడు రబ్బేను యోనా గారు. ఒకసారి నువ్వు కూర్చొని ధ్యానం చేసుకొని వెళ్తుండు, నా లైఫ్లో నేను ఏది అలౌడ్ అనుకోని కేర్లెస్గా వెళ్ళిపోతున్నాను, ఆ ఏరియాస్ అన్నిట్లో నేను దేవుని ధిక్కరించిన వాడిని అవుతున్నాను, దేవుని మాటకు ధిక్కరించిన వాడిని అవుతున్నాను. స్టేరింగ్ అట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ న్యూడిటీ, నెగ్లెక్టింగ్ తోరా స్టడీ విచ్ ఇస్ ద మోస్ట్ సీరియస్ ఆఫ్ ఆల్. ఎంతో సీరియస్గా తీసుకొని చేయాల్సిన తోరా స్టడీని నెగ్లెక్ట్. చేస్తానులే, నాకు టైం ఉన్నప్పుడు చేస్తానులే, చూసుకుందాంలే, తర్వాత అదే పెద్దదేంటి చదివితే ఇప్పుడు ఏం చేసేయాలి అని నెగ్లిజెన్స్ థాట్స్ అండ్ వర్డ్స్. అలాగా తేరి చూడడం, అమ్మాయిల వైపు తేరి చూడడం, న్యూడ్గా చూడడం, ఈ అసహ్యకరమైన బొమ్మలు సినిమాలన్నీ కూర్చొని చూడడం, నీ కంటిని చెత్తదానికి అప్పగించుకోవడం,
యూ థింక్ దట్ ఇట్ ఈస్ అలౌడ్? నా కన్ను ఉంది కాబట్టి నేను ఏదైనా చూస్తాను, నాకు అనుమతి ఉందని చూసుకొని వెళ్ళిపోతున్నావా? అసలు పశ్చాత్తాపడుతున్నావా? నేను చూడకూడదు, ఈరోజు చూశాను, నో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అని. లేకపోతే ఎవ్రీ టైం నువ్వు సెల్ ఓపెన్ చేసినప్పుడు అలా ఇట్ ఈస్ అలౌడ్, ఇట్ ఈస్ అలౌడ్ నాకు అనుకొని చూసుకొని వెళ్ళిపోతున్నావా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏది చూడడానికి అనుమతించబడింది, ఏది చూడడానికి అనుమతించబడలేదు. సో కొన్ని కొన్ని ఫెయిలింగ్స్ చెప్తున్నారు ఇక్కడ మనకి సేజెస్. మళ్ళీ ఒకసారి టేకింగ్ ఓత్స్ ఇన్ వెయిన్, వ్యర్థ ప్రమాణాలు, కర్సింగ్ ఐదర్ అదర్స్, ఎదుటి వాళ్ళని దూషించడం, శపించడం, లేక తమ్మును తాము శపించుకోవడం, దూషించుకోవడం, లేక దేవునిని దూషించడం, మెన్షనింగ్ గాడ్స్ నేమ్ ఐదర్ ఇన్ వెయిన్, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం, దేవుని నామాన్ని అపవిత్ర స్థలాల్లో ఉచ్చరించడం. ఇంకా చెప్తాను, ఇంకా ఇక్కడ ఏమన్నారు తెలుసా? నువ్వు సపోజ్ అంట్లు తోముతున్నావు, షాలోమ్ సిస్టర్ అంట్లు తోముతూనే ఏమంటున్నారు ఈయన? వైల్ దేర్ హ్యాండ్స్ ఆర్ అన్క్లీన్. ఏదో పని చేస్తున్నావు, ఆ పనితోనే షాలోమ్ చెప్తున్నావా? ఇట్ ఈస్ ఆల్సో నాట్ అలౌడ్. క్లోజింగ్ దేర్ ఐస్ టు ద పువర్, సహాయం చేయాల్సిన దగ్గర సహాయం చేయకుండా పేదవాళ్ళకి కన్ను మూసుకొని వెళ్ళిపోవడం. తర్వాత స్లాండరింగ్, దూషించడం, కారణం లేకుండా ద్వేషించడం, బీయింగ్ హాటీ, గర్వంగా ప్రవర్తించడం, ఎదుటి వాళ్ళని కేవలం చేసి మాట్లాడడం, అసహ్యకరమైనవన్నీ కూడా నీకు ఏదో అలౌడ్ అన్నట్టుగా కూర్చొని సెల్లో చూసుకోవడం, ఇంటర్నెట్ వాడుకోవడం, తోరా స్టడీని నెగ్లెక్ట్ చేయటం. దీస్ ఆర్ ద థింగ్స్ ఏ పర్సన్ థింగ్స్ ఐఎమ్ అలౌడ్. జస్ట్ కొన్ని ఇచ్చారు. Now, there are many degrees of Teshuvah. Teshuvah చేయటంలో చాలా స్థాయిలు ఉన్నాయి. ఎంత గొప్పగా నువ్వు Teshuvah చేస్తావో అంత దగ్గరగా దేవునికి ఉండగలుగుతావు. ప్రతిసారి నువ్వు Teshuvah చేస్తున్నప్పుడల్లా, పశ్చాత్తాపడుతున్నప్పుడల్లా ఫర్గివ్నెస్ వస్తుంది, క్షమాపణ వస్తుంది. Nonetheless, అయితే క్షమాపణ వస్తుంది, అయితే యు ఆర్ నాట్ కంప్లీట్లీ ప్యూరిఫైడ్. కంప్లీట్ ప్యూరిఫికేషన్ అవ్వలేదు. Until to the point where your sins are considered as never having been committed, until you purify your heart and ready your spirit the way we will explain now. పశ్చాత్తాప పడితే క్షమాపణ దొరుకుతుంది. అయితే ఏమన్నారు? కంప్లీట్ ప్యూరిఫికేషన్ జరగదు. కంప్లీట్ ప్యూరిఫికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? కీర్తన 32:2 అషేం చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. ఎప్పుడంట మనం కంప్లీట్ ప్యూరిఫికేషన్ అటైన్ అవుతాము అంటే అషేం చెప్పాలి. అషేం చేత నిర్దోషి అని ఇక్కడ నువ్వు అడిగావు క్షమాపణ, ఓకే క్షమించాను. అప్పిచ్చాడండి 10,000 చెప్పాడు 5,000 తీర్చాడు, 5,000 తీర్చలేకపోతున్నాడు. అప్పుడు అదేమైంది? అడుగుతున్నాడు, సరేలే ఇంకా వదిలే, క్షమాపణ అయిపోయింది. అందరితో అతను మంచి వ్యక్తి అయిపోతాడా? కాదు. సో ఇక్కడ ఏమవుతుంది? దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు
అంటే అషేం చెప్పాలి నువ్వు నిర్దోషివి అని. ఎలా చెప్తారు అషేమం నువ్వు నిర్దోషి అని? మరలా నువ్వు అడిగింది ఏదైతే అడిగావో, క్షమాపణ అడిగావో, మరలా అది నీ దగ్గరికి వచ్చి నిలబడి ఆ అవకాశం నీ ముందు వచ్చినప్పుడు ఆ అవకాశం నువ్వు యూటిలైజ్ చేసుకుని దాన్ని ధిక్కరించి దాన్ని తోసేస్తున్నప్పుడు నువ్వు అడిగిన ఆ పశ్చాత్తాప క్షమాపణకు విలువ, వాల్యూ. అప్పుడు అషేం చూస్తారా ఎనీ టైం నువ్వు దాన్ని అధిగమించగలుగుతున్నావా? ఓవర్కమ్ అయ్యి నువ్వు అడిగిన దానికి నువ్వు నిలబడగలుగుతున్నావా? అప్పుడు కదా దేవుడు నిర్దోషి అని నిన్ను ఎంచడానికి. ఆత్మలో కపటం లేనివాడు. సో ఇట్స్ లైక్ ఎ గార్మెంట్ దట్ నీడ్స్ టు బి వాష్డ్. ఒక బట్ట ఎలాగైతే ఉతకడానికి వేస్తున్నామో అలాగే చిన్న చిన్న మురికిలు వదిలేస్తుంది. చేతితో ఇళ్ళగా అంటుంటే వదిలేస్తుంది. కానీ కొన్ని మురికిలు వదలదు, గట్టిగా బ్రష్ చేయాల్సి వస్తుంది. అవునా? మరికొన్ని దాని స్పెషలైజ్డ్ లోషన్స్ వేసి 2-3 వాషులు చేస్తే కానీ ఆ మురికిపోదు. సో అలాగా ఏ రకమైన పాపము, ఏ విధమైన మచ్చ డాగు స్ట్రాంగ్గా పడి ఉంది, దాన్ని కంప్లీట్ ఇరేజ్ ఎలా చేయగలుగుతాం? ఇవన్నీ మనకు ఎలా తెలుస్తుంది? కీర్తన 51:2 నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. ఇన్ఫ్యాక్ట్ ద మోర్ థరోలీ యూ క్లెన్స్ యువర్ హార్ట్, ఎంతగా నీ హృదయాన్ని కడుక్కుంటావో శుద్ధి చేసుకుంటావో, మోర్ క్లెన్స్ యువర్ హార్ట్ ద ఫ్రీయర్ విల్ యూ బీ ఆఫ్ సిన్. అంతగా నువ్వు పాపం లేకుండా ఉండగలుగుతావు. ఎంత కడుక్కుంటావో అంతగా పాపం లేకుండా ఉండగలుగుతావు. ఇన్ఫ్యాక్ట్ ద మోర్ థరోలీ యూ క్లెన్స్ యువర్ హార్ట్, ఎంత ఎక్కువగా నీ హృదయాన్ని నువ్వు వాష్ చేసుకునే ప్రయత్నం చేస్తావు అంతగా నువ్వు ఫ్రీగా ఉంటావు. అది ఆ బట్ట ఉతుకుతున్న వారికి తెలుసు ఆ కష్టం ఏంటని. షర్టు వేసుకునేవాడు ఒకడు, బట్టలు ఉతికేవారు ఇంకొకరు అని అంటే నువ్వు ఎలాగైనా ఇష్టం వచ్చినట్టు మాసిపోయినట్టు తీసుకొని వచ్చి పడేస్తావు. అదే నువ్వంతట నువ్వే ఆ షర్టు ఉతకాలన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఏం చేస్తావు? వేసుకుంటావు. మరక పడకుండా జాగ్రత్త పడతావు. మళ్ళీ మరకలు పడిపోయిందంటే దాన్ని బ్రష్ చేయడం, ఆ మరక తీయడం చాలా కష్టం అని. అలాగే అపరాధాలు కూడా. ఇర్మియా 4:14 ఇర్మియా 4:14 యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. పశ్చాత్తాప పడిపోతే కాదు, క్షమాపణ అడిగిస్తే కూడా కాదు. అది మరలా నీ ముందు ప్రజెంట్ అయినప్పుడు దాన్ని నువ్వు టచ్ చేయకుండా, లేకపోతే దాని దగ్గరికి వెళ్ళకుండా నువ్వు ఉండగలిగి ఉండడం, ఆ ప్రయత్నం, ఆ ఫైటింగ్, దాన్ని ఎదుర్కోవడం. సో పలుమార్లు నీ ముందుకి అబద్ధం ఆడే పరిస్థితులు వచ్చినప్పుడు అబద్ధం ఆడకుండా నిలబడగలిగి ఉండటం, అలా దాన్ని ఫేస్ చేసి ఒక టైం వచ్చినప్పుడు ఇంకా అబద్ధం ఆడడం అంటే ఏంటో నాకు తెలీదు అన్న స్థాయికి రీచ్ అయినప్పుడు అషేం చేత నిర్దోషి అని ఎంచబడతాడు ఒక వ్యక్తి. ఇట్స్ నాట్ ఓవర్. ఇప్పుడు ఇక్కడ నేను క్షమాపణ అడిగేసి పశ్చాత్తాపడిపోతే దేవుడు నువ్వు నిర్దోషి అని అనేస్తాడు అనేది ఏం లేదు ఇక్కడ. ఎందుకనంటే కడుక్కున్నావు అంతే. నెక్స్ట్ ఈజ్ యువర్ టైం. నువ్వు ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇయర్ దేవుడు అవకాశం ఇస్తారు.
సో అందుకని ఈ సంవత్సరం ప్రారంభం ఇదంతా చేసుకొని నువ్వు ఏంటి నిజంగా చెప్పుకున్నావు, ఎంత చెప్పుకున్నావు, ఏ స్థాయిలో చెప్పుకున్నావు, నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు చెప్పావు కదా, ఓకే నేను క్షమిస్తాను, నేను నీకు అవకాశం ఇస్తాను. నౌ ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యూ స్టాండ్ ఆన్ యువర్ వర్డ్. నీ మాటలో నువ్వు నిలబడతావు అని ప్రూవ్ చేసుకో. ఫార్చునేట్ ఇస్ ద మ్యాన్ హూ ఫియర్స్ గాడ్. దేవునికి భయపడువాడు నరుడు ధన్యుడు, ధన్యుడు. కీర్తన 90 అధ్యాయంలో యు రిటర్న్ మ్యాన్ టు ద డస్ట్, మనిషినికి మంటికి మార్చుచున్నావు అని ఉంటుంది. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు ఇక్కడ మంటికి మార్చుచున్నావు అని అంటే మనిషిని చంపేస్తున్నాడు అని అనుకుంటారు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిచ్చుచున్నావు. తిరిగి రండి ఏంటి? మంటికి మార్చి అంటే అందరూ అనుకుంటారు చంపేస్తున్నారు, నా దగ్గరికి వచ్చేయండి అని పిలుస్తున్నారు అనుకుంటా. కాదు కాదు, మంటికి మార్చుచున్నావు అని అంటే దాని యొక్క అర్థము దేవుడు మనిషిని క్రషింగ్ పాయింట్లో పెడతారు, నలగగొట్టబడే ఒక స్థితిలో పెడతారు. సో దాట్ ఆ నలుగుడిలో అతను దేవుని వైపు తిరుగుతాడు అని. ఆ స్థితి ఎందుకు అని అంటే అషయం తట్టు తిరగడానికే తప్ప మరొకటి కానే కాదు. సో మంటికి మార్చుతున్నావు అంటే అది దాని యొక్క అర్థం మన్ని అయిపోతున్నాడు అనేది కాదు, కానీ అతన్ని ఒక పశ్చాత్తాపపడే స్టేట్లో అతని హృదయం నలిగిపోయేటట్టుగా పెడుతున్నాడు దేవుడు. ఎందుకు పెడుతున్నాడు దేవుడు ఆ స్టేట్లో అంటే అతడు పశ్చాత్తాపపడి తన ప్రవర్తన మార్చుకొని సంపూర్ణంగా దేవుని తట్టు తిరుగుతాడు అని. దట్స్ ద పాయింట్. నరులారా తిరిగి రండి అని అన్న వర్డ్ వాడారు కదా. ఇక్కడ ఏమంటున్నారంటే మ్యాన్ వైల్ ఈజ్ యెట్ ఎ మ్యాన్. అక్కడ నరులారా అనే వర్డ్ వాడ, మనుషుల్లారా అని అనలేదు. అక్కడ పాయింట్ ఏమంటే వైల్ ఈజ్ యెట్ ఎ మ్యాన్ అంటే నీకు బలం అనేది ఉంటుండగా, మంచి శక్తి ఉంటుండగా, ఆ సిన్ఫుల్ ఇంపల్సెస్ నీలో స్ట్రాంగ్గా ఉంటుండగా దాన్ని ఎదుర్కొని ఫేస్ చేసి జయించి పైకి రా అని హషం పిలుపుని ఇస్తున్నారు అని చెప్పేసి మనకి రబీన యోనా గారు చెప్తున్నారు. సో హషం చిత్తం అయితే రేపు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యెషూవా స్టడీ చేస్తాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ యెషూవా ఎన్ని ఉన్నాయి? అయినా ఒక 20 ఇచ్చారు. ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ పై ఒక్కొక్క ప్రిన్సిపల్ని మళ్ళీ తర్వాత ఇన్ డీటెయిల్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్తారు. అది హషం చిత్తం అయితే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. షలోమ్ అందరికీ.